ఏ పంట సాగు చూసినా ఏమున్నది గర్వకారణం, నేలలు సమస్తం విష రసాయనాలమయం. రైతులు ఏ పంట సాగు చేసినా రసాయనిక ఎరువులు, పురుగు మందులపై ఆధారపడాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అందుకోసం అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టుబాటు కాని దయనీయ పరిస్థితిలో రైతులు ఉసూరుమంటూ సేద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఫలితంగా నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అలాగే మితిమీరిన రసాయనాల వల్ల భూసారం కోల్పోవడంతో పాటు పంటలకు మేలు చేసే క్రిమికీటకాలు నశించిపోతున్నాయి. తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతోంది. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేసిన శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతులను చైతన్యపరిచే బాధ్యతను భుజానకెత్తుకున్నారు. జిల్లాలోని ఎచ్చర్ల మండలం కొంగరాం గ్రామంలోని ఓ ఉద్యమంలా సాగుతున్న ప్రకృతి సేద్యంపై నేలతల్లి ప్రత్యేక కథనం. పెరుగుతున్న దేశ జనాభాకు అనుగుణంగా ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశంతో అధిక దిగుబడులే లక్ష్యంగా రైతులు రసాయనిక ఎరువులను విచక్షణరహితంగా సాగులో వినియోగిస్తున్నారు. తద్వారా పంట దిగుబడుల విషయం పక్కన పెడితే అనేక సూక్ష్మజీవాలకు నివాసమైన నేలలు నిస్సారంగా మారుతున్నాయి. అంతేకాదు పర్యావరణం కలుషితమవుతోంది. మానవాళిని అనేక అనారోగ్య సమస్యలు పట్టిపేడిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రకృతి, మానవాళి ఆరోగ్యానికి పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా ఐసీఏఆర్ ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టుని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తోంది. జిల్లాలోని ఎచ్చర్ల మండలం కొంగరాం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయ విధానాల మీద రైతులకు అవగాహన కల్పించి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మనం ఐసీఆర్ ద్వారా మనకి కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస నుంచి ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అనేది మనము ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగానే రైతులకి ప్రకృతి వ్యవసాయం మీద ఈ అవగాహన అనేది కల్పించడానికి కోసము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ చేయడానికి ఈ మన శ్రీకాకుళం జిల్లాలోనే ఈ కొంగరాం గ్రామాన్ని మనము ఎంపిక చేసుకోవడం కూడా జరిగింది. ఘనజీవామృతం తయారీ కానీ, అలాగే ద్రవజీవామృతం తయారీ కానీ, అలాగే బీజామృతం తయారీ కానీ, అలాగే వివిధ రకాల కషాయాల తయారీకి వాటి తాలూకు ఉపయోగాల గురించి, అవి ఏ రకమైనటువంటి కీటకాలు నాశనం చేస్తాయి, అలాగే దాంట్లో ఉన్న ఈ పోషకాల శాతాన్ని గురించి కూడా వివరించడం జరిగింది రైతు సోదరులకి. ఈ రైతు సోదరులందరూ కూడా ఈ సేంద్రియ ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువగా అవగాహన కలిగి ఉండి దానిని మనము తూచా తప్పకుండా పాటించినట్టయితే నేలని మనం సారాన్ని పెంచవచ్చు, అలాగే ఈ పర్యావరణాన్ని కూడా కలుషితం కాకుండా మనము నివారించవచ్చు. అందుకు గాను మనం ఇనీషియల్గా అంటే మనము మొదట్లోనే ఒకేసారి అంత ఏరియాని కన్వర్ట్ చేయకుండా స్టార్టింగ్ మనకి సబ్సిస్టెన్స్ పర్పస్ అంటాము. అంటే మనం తినడానికి తగ్గట్టుగా 1 ఎకరా 6 ఎకరాల ముందు స్టార్ట్ చేసి దాని తర్వాత దాని ఫలితాలను మనం చూసినట్టయితే చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఆశాజనకమైన ఫలితాలు మనకి ఈ ఉత్తర భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మనం చదవడం జరుగుతూ ఉంది. ఈ సక్సెస్ స్టోరీస్ అన్నింటినీ కూడా ఆధారంగా చేసుకునే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా, అలాగే ముఖ్యంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులు ఈ ప్రకృతి వ్యవసాయం మీద వాళ్ళకి అవగాహన ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉండటం వలన ఈ ప్రకృతి వ్యవసాయం అనేది శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ ప్రాచుర్యం పొందడానికి అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువ దిగుబడిని కూడా రైతు సోదరులు సాధించవచ్చు. ప్రకృతి విధానంలో పంటకు ఏ ఎరువులు వేయాలి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో వేయాలి వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దిగుబడులు ఏ విధంగా వస్తాయో వివరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని చాలా వరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు, డెమాన్స్ట్రేషన్స్ ఏర్పాటు చేసి రైతుల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ఈ కొంగరాం గ్రామంలో రైతు సోదరులతో మనము మమేకమైనప్పుడు వీళ్ళు చెప్పేది ప్రధానంగా వరి పంటను, అలాగే దాని తర్వాత రెండో పంట కింద పెసర మినుమును వేయడం జరుగుతుంది. అలాగే రాగి పంటను కూడా కొంతమంది వేస్తూ ఉన్నారు. ప్రకృతి సేద్యంలో ఏ ఎరువులు వేయాలి, ఎంతెంత మోతాదులో వేయాలి అనేది మేము వాళ్ళని వివరించడం జరిగింది. అలాగే వారికి మనము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఎటువంటి దిగుబడులు సాధించవచ్చు అనేవి వీళ్ళు వేసిన పంటల్లో, ఈ కొంగరాం గ్రామ ప్రజలు వేసినటువంటి పంటల్లో ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి అనేది కూడా మేము చెప్పడం జరిగింది. దాంతో భాగంగానే రైతులు కూడా చాలా శ్రద్ధగా వాటిని కొంతమంది పాటిస్తూ ఉన్నారు. మన శ్రీకాకుళం జిల్లాలోనే ఈ ఒకే గ్రామం కాదండి, మనకు చాలా రకాల గ్రామాలు, మన గ్రామం ఇది అది అని కాకుండా చాలా ఎక్కువ గ్రామాలనే మేము విరివిగా
మనము ఈ అవగాహన కార్యక్రమాలు, అవగాహన సదస్సులు అనేవి, అలాగే డెమాన్స్ట్రేషన్స్ అనేవి అన్ని గ్రామాల్లో కూడా మేము వీలైన ఎక్కువ గ్రామాల్లో మేము చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నామండి. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు గ్రూపులుగా ఏర్పడి ఎఫ్పీఓలను ఏర్పాటు చేస్తే తాము సాగు చేసిన ప్రకృతి ఆహార ఉత్పత్తులను అధిక రేటుకు అమ్ముకునే వీలుంటుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కొంగరం గ్రామంలో చాలా మంది రైతులు తమ సొంత వినియోగం వరకు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరిని కానీ, అలాగే పెరటి తోటలని పండించడం, పెరటి తోటలో కూరగాయలు వేయటం ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఫ్లోరికల్చర్కి వచ్చేసరికి బంతిని వేస్తున్నారు. అలాగే ఇప్పుడు రెండవ పంట రబీలో సాధారణ పద్ధతిలో ఒక 100 ఎకరాల వరకు చోడుని వేశారు. అలాగే గులిరాగిని కూడా ఒక 5 ఎకరాల వరకు ఈ గ్రామంలో ప్రమోట్ చేయడానికి అని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మాతో పాటు కేవీకే వారు కూడా వచ్చి ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఈ గ్రామంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ చేయటం ఇది చాలా ఆనందదాయకం అండి. శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు సాగులో సత్ఫలితాలు కనిపిస్తుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సాగు పట్ల తమకు అవగాహన కల్పిస్తున్న అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తక్కువని, రసాయన ఎరువుల వల్ల కూడా సాధ్యపడని అనేక సమస్యలను ప్రకృతి సేద్యం ద్వారా పరిష్కరించొచ్చని తమ అనుభవాల ద్వారా తెలియజేస్తున్నారు అన్నదాతలు. ప్రభుత్వం కాస్త చొరవ తీసుకుని ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేక మార్కెట్ వ్యవస్థను కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 3 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయాన్ని మా సొంత ఆవులతో ఎరువులను తయారు చేసుకుంటూ మా చుట్టుపక్కల బంధువులకి, మాకు ఈ ప్రకృతి వ్యవసాయం తయారు చేసే ఆహార పదార్థాలని, పంటల్ని సప్లై చేస్తున్నాము. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి మా గ్రామాన్ని ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎంచుకోవడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఎందుచేతనంటే ఇలా 10 పెరిగి ఇలా దేశం మొత్తం కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అయితే ఇప్పుడు మా తాతల టైంలో ఉన్న ఆరోగ్యమైన జీవనం ప్రజలు గడుపుతారనే ఉద్దేశంతో మా ఊర్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక పెరట్లో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఘనజీవామృతం చేస్తున్నాం, వాటికి కట్టడానికి నియమాస్త్రం చేస్తున్నాం, బ్రహ్మాస్త్రం చేస్తున్నాం, అగ్నాస్త్రం చేస్తున్నాం. ఇంకా మాకు ఏమైనా ఇవి కలగకపోతే ఈ వరిలో ఇవి అంటే తూటుకు బదుడు కషాయాలు తయారు చేసి కొట్టడం వల్ల ఈ రసాయనిక ఎరువుల వల్ల అయ్యే పనిని కూడా ఇవి పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడాను మన బిడ్డలు, మన పిల్లలు అందరూ కూడా బాగుగా ఆరోగ్యంగా ఉండాలంటే మరొక 10 సంవత్సరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయం మన భారతదేశం మొత్తం పాకినప్పుడు ఈ రసాయన ఎరువులన్నీ పోతాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పని కూడా పోతుంది. అప్పుడు మనం ఆరోగ్యం, ఈ క్యాన్సర్ల నుండి కూడా మనం పూర్తిగా విముక్తి కలిగిన దేశంగా కూడా తయారవుతుంది. గ్రామానికి చెందిన రైతు కృష్ణప్రసాద్ ప్రకృతి విధానాలను అనుసరిస్తూ ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయ ఉద్యాన పంటలను పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రారంభంలో రసాయనాల సేద్యం చేసిన ఈ రైతు ప్రకృతి వ్యవసాయంపైన అవగాహన పెంచుకుని క్రమంగా సెమీ ఆర్గానిక్ విధానాలను పాటిస్తూ ఇప్పుడు పూర్తి స్థాయిలో సేంద్రియ విధానంలో పంటలను పండిస్తున్నాడు. గతంలో ₹1000 ఖర్చు చేసి రసాయనాలతో వ్యవసాయం చేసినా రాని సంతృప్తి నేడు ఆవు వ్యర్థాలతో చేస్తున్న వ్యవసాయంలో ఆత్మ సంతృప్తి లభిస్తోందని రైతు తన అనుభవాలను వ్యక్తం చేశారు. నేను గత 7 సంవత్సరాల నుంచి బంతి, చామంతి అలాగే హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ చేస్తున్నాను. అందులో బంతి, చామంతి, మరి మునగ, ఆ తర్వాత జీడి, మామిడి ఇవన్నీ కూడా నేను చేస్తున్నానండి. సీజన్లతో కాకుండా నేను బంతి 365 డేస్ కూడా నా దగ్గర అందుబాటులో ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకుని కంపల్సరీ నాకు ఇక్కడ బంతి నేను వేస్తున్నానండి. చామంతి ఏంటంటే చామంతి జూన్లో వేస్తాను, మ్యాక్సిమం ఏప్రిల్ వరకు మళ్ళీ కంటిన్యూషన్ చేస్తానండి. ఇప్పుడు దీనికి మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ దుక్కు దున్ని దాంట్లో గత్తం వేసి, తర్వాత ఏంటంటే బోధులెత్తి, వర్మీ కంపోస్టు, తర్వాత ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ కలిపి 1 రోజులు ఇచ్చేసి బ్యాక్టీరియా ఫామ్ అయినాక దాన్ని నేను బోధుల మీద వేసి, తర్వాత మల్చింగ్ వేసి, కన్నాలు వేసి, మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ ఇదే కాంపోనెంట్ వేసి నేను మొక్కేస్తానండి. దానివల్ల ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటంటే దానివల్ల బంతికి ఏంటంటే ఎక్కువగా ఆర్గానిక్ ఫామ్ అయ్యి మొక్కలు ఏంటంటే చాలా ఏపుగా ఎదుగుదల నేను చూశానండి. తర్వాత దీనివల్ల ఏంటంటే
ఫెర్టిగేషన్ అంటే నేను సెమీ ఆర్గానిక్లో కూడా చేస్తున్నాను. నేను ఫెర్టిలైజర్ కూడా నేను డ్రిప్లో కొంత వదులుతాను. నాకేంటంటే వారంలో 2 times వదలాల్సిన ఫెర్టిలైజర్ అనేది ఒకసారి వదిలితే సరిపోతుంది. తర్వాత ఏంటి జీవామృతం కంపల్సరీ 15 రోజులకు ఒకసారి జీవామృతం మొక్క మొదల్లో పోయిస్తానండి. తర్వాత WDC వేస్ట్ డికంపోజర్ కూడా నేను డ్రిప్లో వదులుతానండి. వీటి వల్ల ఏంటంటే పంట కాలము మనకి డ్యూరేషను ఇప్పుడు నెల 15 రోజులు రావాల్సిన పంట 2 నుంచి 3 మాసాలు కూడా ఎక్కువ రోజులు వస్తుందండి. తర్వాత పువ్వు సైజు చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత పెస్ట్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. పెస్ట్కి కూడా నేను ఏంటంటే బవేరియా వ్యాసియన్ ఒకటి, నెక్స్ట్ వెట్టిసెల్మ్ ఒకటి, నెక్స్ట్ పాస్పోబ్యాక్టీరియా ఇవన్నీ కూడా నేను స్ప్రే చేయడం జరుగుతుందండి. కొంగారం గ్రామ రైతుల స్ఫూర్తితో మీరు ప్రకృతి వ్యవసాయ విధానాల వైపు అడుగులు వేసి తక్కువ ఖర్చుతో లాభదాయకమైన ఆదాయం ఆర్జిస్తారని ఆశిస్తున్నాం.